ఆస్ట్రేలియాతో ప్రారంభం కాబోయే 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించడం ఖాయమైంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. ఈ కారణంగానే బుమ్రా సారథిగా వ్యవహరిస్తారని బీసీసీఐ తెలిపింది. తన సతీమణి రెండవ బిడ్డకు జన్మనిచ్చేటువంటి సమయంలో ఆమె పక్కనే ఉండాలనేటటువంటి ఉద్దేశంతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో తొలి టెస్టుకు వెళ్ళకూడదని ఆయన ఎప్పుడో 2 నెలల క్రితమే నిర్ణయించుకున్నాడు. అయితే నవంబర్ 15న రోహిత్ శర్మ సతీమణి రితిక రెండవ సంతానంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అనుకున్న సమయం కంటే ముందే పుత్రోదయం కలగడంతో మొదటి టెస్టు ఆడటానికి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్తాడు అని చెప్పేసి మొదట్లో ప్రచారం జరిగింది. నవంబర్ 18నే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కుతాడనే కూడేటువంటి వార్తలు కూడా వచ్చాయి. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. తొలి టెస్టులో రోహిత్ శర్మ ఆడుతాడా లేదా అనేటటువంటి గందరగోళం ఏర్పడింది. అయితే రోహిత్ శర్మ మరికొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండాలని, తన భార్య పక్కనే ఉండాలని నిర్ణయించుకోవడంతో తొలి టెస్టులో ఆడాడనే విషయం ఖాయమైంది. దాంతో బీసీసీఐ బుమ్రాను కెప్టెన్గా నియమించింది. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరో స్టార్ ప్లేయరు శుభ్మన్ గిల్ గాయపడటంతో రాహుల్కు మార్గం సుగమమైంది. ఇక మరోవైపు సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ లాంటి మాజీ క్రికెటర్లు ఈ 5 టెస్టుల సిరీస్ మొత్తానికి బుమ్రానే సారథిగా కొనసాగించాలనేటువంటి డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే తొలి టెస్టులో రోహిత్ శర్మ ఆడటం లేదు కాబట్టి, ఆ తొలి టెస్టుకి బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మిగతా 4 టెస్టులు కూడా బుమ్రానే కెప్టెన్గా కొనసాగించాలనేటువంటి వాదనను వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే ఇది కాస్తంత వితండవాదంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో గాయం కారణంగానో మరో కారణంగానో రెగ్యులర్ కెప్టెన్ ఆబ్సెంట్ అయినటువంటి క్రమంలో వైస్ కెప్టెన్గా వ్యవహరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత రెగ్యులర్ కెప్టెన్ వచ్చిన తర్వాత తిరిగి ఆ రెగ్యులర్ కెప్టెన్కి కెప్టెన్సీని అప్పగిస్తారు. కానీ ఇక్కడ సునీల్ గవాస్కర్ కానీ హర్భజన్ సింగ్ కానీ చాలా గమ్మత్తుగా వితండవాదం, ఒక రకమైనటువంటి డిమాండ్ పైకి తీసుకొచ్చారు. ఫస్ట్ టెస్ట్లో ఎవరైతే కెప్టెన్గా ఉంటారో సిరీస్ మొత్తం వాళ్ళే కెప్టెన్గా కొనసాగించాలనేటటువంటి డిమాండ్ని వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. రెండవ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడు. అప్పటి నుంచి అతడే కెప్టెన్గా వ్యవహరించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి న్యూజిలాండ్ మీద మన టీమిండియా 3-0 తేడాతోటి ఓడిపోవడంతో అప్పటి నుంచి రోహిత్ శర్మ మీద విమర్శలు ఎక్కువైనాయి. వాస్తవానికి న్యూజిలాండ్ పర్యటనలో ఒకవేళ ఇండియా గెలిచి ఉంటే మాత్రము రోహిత్ శర్మ మీద ఇలాంటి విమర్శలు రాకపోయేటివే, ఎవరు కూడా ఆ సాహసం కూడా చేయకపోయేవాళ్ళే. కానీ ఒక్క సిరీస్ తోటి రోహిత్ శర్మ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అంతకుముందు అంటే న్యూజిలాండ్తో సిరీస్కి ముందు మొత్తము రోహిత్ శర్మకు జయ ధ్వానాలే. మొత్తము వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లోకి తీసుకెళ్లటము, ఆ తర్వాత T20 వరల్డ్ కప్ను గెలిపించటము, ఆ తర్వాత టెస్ట్ సిరీస్లలో వరుస విజయాలతోటి న్యూజిలాండ్తో సిరీస్కు ముందు WTC పాయింట్ల పట్టికలో ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ ఒక్క న్యూజిలాండ్ పర్యటనతో పరిస్థితి మొత్తం తారుమారైపోయింది, తలకిందులైపోయింది. దాంతో ముఖ్యంగా ఆటగాడిగా రోహిత్ శర్మ విఫలం కావటము, కెప్టెన్గా విఫలం కావడంతో ఆ ఒక్క సిరీస్ తోటి ఫెయిల్యూర్ కావడంతో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీరిద్దరి మీద కూడా విమర్శకులు బాణాలు ఎక్కిపెట్టారు. మరి రెండవ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడు కాబట్టి రెండవ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాలా, లేక బుమ్రానే సిరీస్ మొత్తం, అంటే సునీల్ గవాస్కర్ కానీ హర్భజన్ సింగ్ అన్నట్లుగా బుమ్రానే సిరీస్ మొత్తానికి కెప్టెన్గా వ్యవహరించాలా? మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.